ముందు ఎలక్షన్ 2024 ముందు ఎలక్షన్లో అయితే ఏదో కొన్ని వర్గాలకే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ఆలోచన ఉండేది అందరిలో. పార్టీ మీద కూడా దృష్టి పెట్టండి అని అడిగితే మనోహర్ గారు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం, దుర్గేష్ గారి వరకు వస్తే ఎక్కడో అక్కడ కొంత బాధ అనిపిస్తుంది. అయినా కానీ మనం చేయలేకపోతున్నాం, అధినేత మనకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. కొంచెం బాగుంది. పార్టీ క్యాడర్లో అయితే అది చాలా ఎక్కువ ఉంది, ప్రజల్లో బాగుంది లేదంట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, బాగుంటే జనాలు బాగుంటారు, కొంతమందికి మంచి ఇంకా చాలా బలంగా పనిచేసినటువంటి మీ లీడర్స్లో మీ నియోజకవర్గం ఒకటి మీరు ఒకటి. అంటే మీకు సీట్ రానప్పుడు బాధపడ్డారు సార్? అందులో అనుమానం అయితే లేదు. కానీ అందరికీ కొంతమందికి ఎమ్మెల్సీలు వచ్చినాయి, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి, అంతేగాని ఎటువంటి అసంతృప్తి అయితే ఏమీ లేదు. తెలుగుదేశం నాయకుడు లేకపోతే ఏదో అన్యాయం జరుగుతుంటుంది. జన సైనికులు పార్టీ చేసిన కృషి తగ్గ స్థాయిలో అక్కడ పదవులు రావట్లే. ఇంచుమించు తెలుగుదేశంతో సరిసమానంగా 50-50 60-40 ప్రతి ఆ స్థాయిలో పర్సంటేజ్లో పదవులు రాదు. అంటే న్యాయం జరగట్లా, ఆ స్థాయిలో అయితే న్యాయం జరగట్లా వాస్తవం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన చీర్ల జగ్గిరెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? అంటే మీ ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ అన్నదమ్ములనేది పక్కనెట్టే. వైఎస్ఆర్సీపీని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారా రేపు వస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు? వాస్తవం చెప్పాలంటే కొత్తపేట నియోజకవర్గంలో. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు ఉన్నారు. జనసేన పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఆ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేస్తున్నారు, జనసేన టీడీపీ మధ్య ఉండేటువంటి ఆ సమన్వయం ఎలా ఉంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఎలా ఉంది సార్? చాలా రోజుల తర్వాత కలిసాం. ఏంటి సార్ కొంచెం అన్యాక్టివ్ గా కనిపిస్తున్నారు? అంటూ ఏం లేదు, బాగానే ఉందండి. పార్టీ వరకు అయితే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వంలో కూడా ఈ రోజు ఎంత సఖ్యతగా వెళ్తుందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ప్రభుత్వం ఇంత అందంగా నడుస్తుంది. విలువలతో కూడిన రాజకీయం నడుస్తుంది, హామీలన్నీ జరుగుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి ఒక ఆలోచన, ఆయన విధానం వల్లే ఇవన్నీ పూర్తవుతున్నాయని ఒక ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. ముందు ఎలక్షన్ 2024 ముందు ఎలక్షన్లో అయితే ఏదో కొన్ని వర్గాలకే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ఆలోచన ఉండేది అందరిలో, లేకపోతే యువత అని చెప్పి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ గారిని అన్ని వర్గాలు ఆదరిస్తున్నాయి. ఆయన మీద ఒక మంచి అభిప్రాయం అంటే ఎలక్షన్స్ ప్రజల్లో ఉండేది ఆయన మీద చాలా మందికి. అంటే ఈయన కొత్తగా వస్తున్నారు, ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు, మినిస్టర్ అయితే ఏం చేస్తారు. ఒక 1.5 year లో ఆ చేంజ్ ఏమైనా కనిపించిందంట సార్? ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ సార్. మంచి అయినా దేన్నైనా సరే వేగ్గా తీసుకోరు, పూర్తిగా అవగాహన చేసుకుని సమీక్షలు జరిపి పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు. ఈ సంవత్సరంలో కూడా ఆయన ఫుల్ ఎఫెక్ట్ అయితే ప్రభుత్వం మీద పెట్టారు. ఓకే సార్. మేము అడిగాం కూడా చాలా 2-3 సార్లు పెద్దలని, మా పార్టీలో పెద్దలని, పార్టీ మీద కూడా దృష్టి పెట్టండి అని అడిగితే లేదు, ముందు ప్రజాసేవ మనం ఎంతవరకు న్యాయం చేయాలి, మనకి ఇచ్చిన మ్యాండేట్ని మనం ఎంతవరకు న్యాయం చేసాం అన్న ఒక ఆలోచన ప్రజల్లో తీసుకురావాలా, మన ప్రజలకు న్యాయం చేయాలి. తప్పకుండా పార్టీ మీద కూడా దృష్టి పెడతాం, కానీ కొంత టైం తీసుకుంటాం. ముందైతే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మనోహర్ గారు లాంటి పెద్దలందరూ కూడా సార్ ఆలోచన ఎలా ఉంది చేత కొన్నాళ్ళు మీరు పార్టీ అయితే కొద్ది సమయం తీసుకోండి అని చెప్పి చెప్పడం. ప్రభుత్వంలో అయితే మంచి పేరే వచ్చింది జనసేన పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు, మంచి శాఖలు తీసుకున్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్స్ కానీ, వాటర్ రూరల్ కానీ
అలాగే ఫారెస్ట్ కానీ అన్ని మంచి తీసుకున్నారు. నిర్ణయాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి ఆయన చేసి సేవ. అలాగే మనోహర్ గారు సివిల్ సప్లైస్ ప్రజలకి ఎంతవరకు చేయగలం. ఈరోజు రైసు ధాన్యం కొంటే విత్ ఇన్ 24 hours లో డబ్బులు వేసే విధంగా మనోహర్ గారు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం. ప్యాడీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా డబల్ కొంటున్నారు. రైతులకి చాలా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నాకు ఆలోచన కూడా మనోహర్ గారు కూడా చేయటం చాలా బాగా సేవ చేస్తున్నారు. అలాగే దుర్గేష్ గారి వరకు వస్తే ఆయన స్థాయిలో ఆయన ఏపీ టూరిజం అన్ని కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో వారు కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు. అలా ఎమ్మెల్యేస్ అంతా పార్టీ ప్రభుత్వ పరంగా అయితే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందనే చెప్పాలి. అంటే కానీ ఎక్కడో అక్కడ కొంత బాధ అనిపిస్తుంది కదా సార్, పార్టీని కొంచెం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా డెవలప్ చేసుకునే పరిస్థితి ఉంది, అయినా కానీ మనం చేయలేకపోతున్నాం, అధినేత మనకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు అని అదేమన్నా కనిపించిందా సార్? వాస్తవం సార్, అది బాగుంది. పార్టీ క్యాడర్లో అయితే అది చాలా ఎక్కువ ఉంది, కొంచెం కాదు. ఎందుకంటే టీడీపీ పక్క గతంలో కానీ ఎక్కువ మెంబర్షిప్లు చేసుకుంది, చాలా ఉంది పార్టీలో అయితే. ప్రజల్లో బాగుంది, పరిపాలనా పరంగా బాగా చేస్తున్నారు. పార్టీలో కొంత ఉంది లేదంటలా. ఎందుకంటే పార్టీలో ఎందుకు ఉందంటే పార్టీ ప్రభుత్వం మీదే దృష్టి పెట్టారు మా నాయకుడు కానీ వీళ్ళందరూ ప్రజాసేవ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, మాకు చెప్పినా మేము పర్సనల్ గా కూర్చున్నప్పుడు చెప్పినా ఆయన దృక్పథం ఎప్పుడు ఎంతవరకు ప్రజలకు మనం సేవ చేయగలం, ఎంతవరకు న్యాయం చేయగలం ఆలోచనతో ఉంటారు తప్ప ఆయనకు వేరే దృష్టి ఉండదు. ఒక పార్టీ అనే కాదు, అసలు ఆయన గురించే పట్టించుకోరు. నా దృష్టిలో అయితే ఆయన సొంతంగా కూడా ఆలోచించరు. నాకు ఇది కావాలి, నాకు ఈ గొప్ప కావాలి, ఈ ఓట్ బ్యాంక్ ఎలా సంపాదించుకోవాలి, ఈ ఆలోచన అయితే ఉండదు. గతంలో కూడా ఆయన ఫస్ట్ లో ఎప్పుడో 19 ముందు కలిసినప్పుడే చెప్పారు, ఆయన మీకు పదవులు కావాలితే పార్టీలోంచి ఉండవలసిన పని లేదు, పదవులు ఆశించి పార్టీలోకి రావద్దు, సేవా దృక్పథంతో నేను చేస్తున్నాను ఈ పార్టీని, మీరందరూ కూడా నాతో పాటు సేవ చేయడానికి అయితే సిద్ధంగా ఉండండి ఆయన క్లియర్ గా చెప్పారు. చేత మనం వేరే ఆలోచన పెట్టుకోవాలని పని లేదు. ఆయన సేవా దృక్పథం, ఆయన ఆలోచన దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది. అటువంటి ఆయన వ్యక్తిత్వం వేరు, ఆయన ఆలోచన సరళి రాజకీయ పార్టీ పరంగా ఆలోచన. పార్టీ కూడా డెవలప్ చేసుకోవాలి కదా సార్, చేసుకోవాలి. పార్టీ బాగుంటే జనాలు బాగుంటారు, ఎక్కువ మందికి మంచి ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అలా ఉంటది. కానీ యాక్చువల్ గా పార్టీ మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది, తప్పకుండా పెడతారు త్వరలో. ఎందుకంటే ఆలోచన వ్యూహంతో పాటు జిల్లా కమిటీ లేదు, స్టార్ట్ అవుతుందండి. ఇలా జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీలు, అలా గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. కానీ ఏంటంటే ప్రభుత్వంలో ముందు ఒక ముద్ర పడాలి, జనసేన పార్టీ సేవ చేస్తుందని ఒక ఆలోచన రావాలని చెప్పి వారు ప్రభుత్వం మీద దృష్టి పెట్టడం వల్ల పార్టీ మీద కొంత పెట్టకపోవడం వాస్తవే, కానీ త్వరలో పెట్టబోతున్నారు. పార్టీని కూడా మంచి స్ట్రక్చర్ తయారు చేస్తారు. ఓకే, అంటే మీరు చాలా మంది అనుకున్నారు కొత్తపేట నియోజకవర్గంలో ఈసారి డెఫినెట్ గా శ్రీనివాస్ గారు అసెంబ్లీలోకి వెళ్తున్నారు, ఆయనకి 100% సీట్ వస్తుంది. ఎందుకంటే జనసేన యాక్టివ్ గా చాలా బలంగా పనిచేసినటువంటి లీడర్స్ లో మీ నియోజకవర్గం ఒకటి, మీరు ఒకటి. అంటే మీకు సీట్ రానప్పుడు బాధపడ్డారా సార్? తప్పకుండా బయటకు వచ్చారు కూడా. బాధపడలేదు అని చెప్పడం అయితే వాస్తవం కాదు, నిజం మాట్లాడాలంటే కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే పార్టీ పరంగా అయితే చాలా హార్డ్ వర్క్ చేశాను నేను. మెంబర్షిప్ వరకు అయితే టాప్ 5 లో ఉన్నాను ఇప్పటి వరకు. సభ్యత్వాలు మొదలెట్టిన నుంచి స్టేట్ లెవెల్లో 1, 2, 3 తప్ప ఎప్పుడు కింద దిగల. ఎప్పుడు కూడా అంత స్థాయిలో చేశాను. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ రోజు కూడా స్టిల్ జనసేన పార్టీని కొత్తపేట నియోజకవర్గంలో చాలా బలంగా ఉంచా, అందులో అనుమానం అయితే లేదు. కానీ అక్కడ సమీకరణ రీత్యా ఒక ఆలోచనతో మా అధ్యక్షులు అయితే నాకు అన్నారు, తప్పకుండా నీకు అవకాశం వస్తుందని అన్నారు. కానీ ఈ సమీక్షల రీత్యా ఏదో మొత్తం మీద ఈ బీజేపీ టైప్లో కొంత మిస్ అయిన మాట వాస్తవమే. దాని మీద కొంత బాధ ఉన్నా, అభిమానులు చాలా బాధపడ్డారు. ఈ రోజు కూడా నేను స్టేట్ లో ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే పార్టీకి హార్డ్ కోర్ వర్కర్ అని ఒక గుర్తింపు అయితే నాకు ఉంది. ఈ రోజు స్టేట్ లో ఎక్కడికైనా వెళ్తున్నానంటే ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలా వచ్చిందని చెప్పి గర్వంగా కూడా ఉంటది వాస్తవానికి.
రాలేదన్న బాధ ఉన్నా ఈ గర్వం కూడా ఎక్కువ ఉంటది నాకు. ఎందుకంటే అబ్బో జనసేన నాయకుడిగా నాకు ఈ గుర్తింపు ఉంది, అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల వెనకాల నట్టు వల్లే నాకు వచ్చింది అని ఒక ఆలోచన, ఆ గర్వం అయితే ఉంటది. అందులో అయితే అనుమానం లేదు. కానీ ఏంటంటే భవిష్యత్తులో మా అధ్యక్షులు తప్పకుండా గుర్తిస్తారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఇంటికి వస్తుందని ఒక నమ్మకం నాకు, ఆయన మీద పూర్తి నమ్మకం. 100% పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది నాకు. అంటే చాలా మంది, అందరికి కొంతమందికి ఎమ్మెల్సీలు వచ్చినాయి, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి, అంతా బానే ఉంది. బట్ మీకు వరకు ఎందుకు రాలేకపోయింది? సమయం పడుతుంది. నేను కూడా అంత అగ్రెసివ్ గా వెళ్ళలేను. ప్రజల్లో అయితే ఎక్కువగా ఉండగలను కానీ పై స్థాయిలో అంత అగ్రెసివ్ గా వెళ్ళలేను. నాకు టార్గెట్ ఏంటంటే నాకు వర్గాలు, గ్రూపులు, ఇంకా వేరే వ్యక్తితో ఆలోచించేది ఉండదు. నాకు కాన్స్టిట్యూన్సీలో పని చేసుకుంటారు కానీ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తాను. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా గుర్తిస్తాడు. ఆయన వెనకాల మన ప్రయాణం. మా నాయకుడు ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక టార్గెట్ గా పెట్టుకుని ఆయన వెనకాల ప్రయాణం చేసుకుంటూ పోతాం. తప్పకుండా ఆయన ఒక గుర్తింపిస్తాడని నమ్మకం అయితే ఉంది నాకు. కొద్ది సమయం పట్టి ఉండొచ్చు కానీ కొద్దిగా రాజకీయాల్లో అనేది కొద్ది ఉంటాయి. కొద్ది సహనం, ఓర్పుతో పార్టీని నమ్ముకుని విలువలతో కూడిన రాజకీయం చేస్తే తప్పకుండా నా రాజకీయ జీవితంలో అనుభవంతో చెప్తున్నా విజయం సాధిస్తారు. ఎవరైనా సరే మంచి స్థాయిలోకి వెళ్తారు. విలువలతో కూడిన రాజకీయం ఎదరకు ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మనిషి, నేను ఈ మధ్య కాలంలో వచ్చే పదవులు చాలా మంది చూస్తున్నా, అందరూ కూడా ఇంటికి వస్తున్నాయి. వాళ్ళు ఏదో తిరిగితే రాలా. కొంతమందికి ఇప్పుడు ప్రసన్న కుమార్ నల్లానే ఒక చిన్న కార్యకర్తలకి కొట్టే స్థాయి లాంటి వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే తక్కువ ఆయన గుర్తింపు అయితే మనసులో ఉంటది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా స్థాయిలో నాకు తగిన గుర్తింపు ఇస్తాడని నమ్మకం ఉంది. ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేన నాయకుడిగా నాకు ఆ గౌరవం, గుర్తింపు ఉంది. ఈ పార్టీతో నిజాయితీగా పని చేసుకుంటా చాలా మాకు తృప్తి అయితే ఉంది. అంతేగాని ఎటువంటి అసంతృప్తి అయితే ఏమీ లేదు. అసంతృప్తి అనేది లేదు. కొంత బాధ కలిగింది, వాస్తవం. ఆ రోజు కాదనలేదని మనం ఏమన్నా, ఎందుకంటే చాలా మంది నేను నమ్ముకుని ఉన్నారు, వీళ్ళందరికీ కొంత సాయం చేయగలుగుతాం, కార్యకర్తలు న్యాయం చేయగలుగుతాం అనే ఒక ఆలోచన అయితే కొంత బాధ అనిపించింది. అంటే మీతో పాటు చాలా మంది వచ్చి ఎందుకండి అలా చేశారు, మీరు ఇలా ఇంత కష్టపడ్డారు, మీకు ఇవ్వకపోతే ఇది ఏంటని అంటారు. కొంతమంది రెచ్చగొడతారు, కొంతమంది ఇలా వద్దు వచ్చేయండి అంటారు. చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ఆ టైంలో అయితే అన్ని రకాల ప్రెషర్స్ వచ్చినాయి. అన్ని మాట్లాడి కాదు కానీ మా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెనకాల ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం, చేస్తానే ఉంటాం. పార్టీ ఇప్పుడు ఎలా ఉంది సార్ కొత్తపేట నియోజకవర్గంలో పరిస్థితి ఎలా? నాకైతే పార్టీ కొత్తపేట నియోజకవర్గమే కాదు, టోటల్ గా స్టేట్ వైడ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా ప్రజల్లో ఆదరాభిమానాలు పెరిగినాయి. అన్ని స్థాయిలో, అంటే వయసులో చిన్నపిల్లలు అన్నట్టే ఉండేది, ఈ రోజు పెద్ద స్థాయికి అన్ని వర్గాల్లో, మహిళల్లో అన్ని వర్గాల్లో పెరిగింది. అన్ని కులాల్లో అంతా కూడా ఆయన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఆయన ప్రజల్లో అయితే చాలా బలంగా ఉంది. ఒక పార్టీ స్ట్రక్చర్ ఆయన మనం ఏదో త్వరలో వేస్తా ఉన్నారు, స్ట్రక్చర్ వేసుకుని తీసుకెళ్తే చాలా భవిష్యత్తు కూడా చాలా బాగుంటది అన్న నమ్మకం అయితే. అంటే ఎక్కువగా మీరు చూస్తున్నారో లేదో అరకు, పాడేరు అంటే గిరిజన గ్రామాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. స్వతంత్రం రాకముందు అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాలు ఎవరో చేయలేనటువంటి పనులు చేస్తున్నారు. ఎలా అనిపించింది సార్? మీరు అంటే ప్రజారాజ్యం అప్పటి నుంచి చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గురించి అదే చెప్తున్నాను సార్. ఆయన ఓట్ల రాజకీయం చేయడు, ఆయన ఓట్లు వేస్తారా ఏరేనేది ఆలోచించడు. ప్రజలకు ఎక్కడ నీడ్ ఉంది, మీరు అన్నట్టు పాడేరు అవన్నీ చాలా బ్యాక్వర్డ్ అయిపోయి ఉన్నాయి. డెవలప్మెంట్స్ లేవు, రోడ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఇవన్నీ ఇవ్వాలి. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మీకు చెప్తున్నా కదా, ఆయన ఎప్పుడు సేవ చేద్దామని ఆలోచిస్తారు తప్ప ఇక్కడ ఈ పని చేస్తే మనం ఈ రోడ్డు వేస్తే ఓట్లు వచ్చేస్తాయి లేకపోతే ఈ టైప్ ఆలోచన ఆయన ఎప్పుడు చూడలేదు నేను అసలు. ఆయన బయట ఏం మాట్లాడతాడో లోపల కూడా ఆయన మనసులో అదే ఉంటుంది. ఒక్క వ్యక్తితో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఫెయిర్ గా ఇది మనం సేవ చేయాలి, మనల్ని నమ్మితే ప్రజలే మనల్ని ఆదరిస్తారు, అంతేగాని రాజకీయ కోణంలో చూడకూడదు. ఆయన దృక్పథం అదే ఆలోచనతో చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మందికి కూటమిలో టీడీపీతో ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గం, జనసేన గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గం కావచ్చు, ఎంపీ నియోజకవర్గాలు కావచ్చు, అలాగే టీడీపీ గెలిచిన చోట కూడా ఆ కోఆర్డినేషన్, మీకు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్లో కావచ్చు, మిమ్మల్ని సరిగ్గా పని చేసుకోవడం ఇవ్వట్లేదు అనేది చాలా మంది దగ్గర వస్తున్నటువంటి వాదన. మీ కాన్స్టిట్యున్సీలో పరిస్థితి? మా కాన్స్టిట్యున్సీలో కూడా సేమ్ పరిస్థితి. మొత్తం రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితి ఉంది. కొంత ఇబ్బంది ఉంది. అంటే పై స్థాయిలో నాయకులు బాగా కలిసారు. పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా చాలా సఖ్యతగా వెళ్తున్నారు. మా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పుడు కొంతవరకు స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా నేను కూడా చాలా వరకు సఖ్యతగానే వెళ్తానికి అవకాశం మట్టుకు
జనసేనకు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కార్యకర్తల కోసం. అయితే కొన్న గ్రామ స్థాయి నాయకత్వం అది కూడా జనసేన పార్టీని కలుపుకుని వెళ్ళే ఆలోచన కానీ ఒక కూటమి ప్రభుత్వం అనే ఆలోచనతో వెళ్ళాల. గ్రామ స్థాయిలో కానీ ఎక్కడైనా కొంత స్థానికంగా వచ్చేటోడికి తెలుగుదేశం ప్రభుత్వం కింద ఒక కూటమి ప్రభుత్వం కింద వెళ్ళాల. జనసేన నాయకులు కష్టపడితేనే మనం అంతా వచ్చాం ఈ ప్రభుత్వం ఆలోచన అయితే వాళ్ళకు ఉంటుందా. వాళ్ళు ఏంటంటే మా వల్లే ఇది మా పార్టీ మా ప్రభుత్వం మేమే చేసుకోవాలి ఒక ఆలోచన ఉంటుంది. అంటే మిగతా నియోజకవర్గాలు అంటే వేరు సార్, అంటే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు. మీ నియోజకవర్గం వచ్చేప్పటికి సొంత మీ బ్రదరే ఉన్నారు, మీ అన్నగారు, ఆయన కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా సార్ ఆయన దగ్గర కూడా? వాస్తవం చెప్పాలంటే మా సోదరుడా కాదా అనేది పక్కన పెట్టేద్దాం. మా అన్నయ్య వాస్తవానికి ఎమ్మెల్యే గారు మా బ్రదరే. వ్యక్తిగతంగా మా ఫ్యామిలీ పరంగా మేము ఓకే. ఈ రోజు ఆయన గౌరవం నేను ఇస్తాను అంతవరకు. పార్టీ పరంగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సఖ్యతగా వెళ్ళాలంటే కొద్ది ఇబ్బందిగానే ఉంది. స్థానిక నాయకత్వాలు జనసేన పార్టీని ఎదగడానికి ఒప్పుకుంటలా. కేడర్ని ఏంటంటే మనం వాళ్ళతో పోరాడాం గ్రామాల్లో. ఇప్పుడు వచ్చిన యువత కానీ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాదని వెళ్ళి జనసేనలోకి వెళ్ళారు, మమ్మల్ని కాదని వెళ్ళి జనసేన కట్టారు ఊళ్ళో అని ఒక అభిప్రాయ భేదం ఉంది. వాళ్ళు వీళ్ళని కలుపుకోలేకపోతున్నారు. అలాగే జన సైనికులను ఎక్కడో దుక్కుని నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఏదో రకంగా జనసేనకి అవకాశం రారు. వాళ్ళు ఏదొచ్చినా మనకు చెప్పరు, వాళ్ళ వరకు ఎంజాయ్ చేయడానికే చూస్తున్నారు. కానీ జనసేన నాయకులకి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించింది ఇదిగో ఇది వచ్చింది ఇది మనం కలిసి చేసుకుందాం మన ఉమ్మడి ప్రభుత్వం ఇది అనే ఆలోచన అయితే స్థానికంగా కూడా కనపట్ల. ఆయన కేడర్ని మా సోదరుడు కూడా కాదనలేడు ఎమ్మెల్యే గారు. వారి పార్టీని వాళ్ళు చూసుకుంటున్నాడు. సేమ్ నా పార్టీని నేను చూసుకుంటాను. సోదరుడా అన్నా తమ్ముడు అనేది కాదు. ఒకటి మీకు చెప్పేది ఈ రోజు స్టిల్ చెప్తున్నా, నా పార్టీ జనసేన పార్టీ, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నా కేడర్ జన సైనికులు. ఏ ఒక్క జన సైనికుడికి అన్యాయం జరిగినా నేను పోరాడతాను సిద్ధంగా ఉన్నా. తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే గారా లేకపోతే జనసేన తెలుగుదేశం నాయకులా ఏది పరనే సరే అన్యాయం జరిగినా న్యాయం చేయకపోతే నా జనసేన పార్టీ తరఫునే పోరాడతా. కానీ జనసేన పార్టీకి న్యాయం చేయలేని పరిస్థితుల్లో నేను తప్పుకోవడానికైనా సిద్ధంగా ఉంటాం. కానీ కన్న తల్లి లాంటిది నా పార్టీ. ఫస్ట్ నా పార్టీని చూసుకుంటాను. అన్నా తమ్ముడు అనేది మేము వ్యక్తిగతంగా చూసుకుంటాం. అన్నా అని ఒకవేళ అభిప్రాయం వచ్చేసి అంతే వెళ్ళిపోవాలనుకుంటే పార్టీకి దండం పెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి తప్పుకుంటాను తప్ప నా పార్టీ సైనికుడికి కానీ నా పార్టీకి కానీ ఏ ఒక్క చిన్న న్యాయం జరిగినా రాజీ పడే ప్రయత్నం లేదు. స్టిల్ ఈ రోజుకు కూడా రోజు పోరాటమే మాకు. రోజు పోరాటం. వాస్తవం చెప్పాలంటే ఏదో గ్రామంలో ఎవరొకరు తెలుగుదేశం నాయకుడో లేకపోతే ఏదో అన్యాయం జరుగుతూ ఉంటుంది. వచ్చేస్తే జన సైనికులు ఎంత ఎలా అయిపోయింది మాకు అంటారు. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేసి దెబ్బలాడతాం. సార్ మా వాళ్ళకి ఎలా జరుగుతుంది ఏం కుదరదు. అతను చాలా వరకు సమన్వయం చేసుకుంటాడు. ఆయన కొన్ని తప్పని ఆయనకు ఆ చేతుల్లో దాటిపోతుంది. కానీ 90% సమన్వయం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. నా పార్టీ విషయంలో రాజీ పెడతల్లా. మా నియోజకవర్గంలో ఈ రోజు వెళ్ళి మీరు ఏ జన సైనికుని అడిగినా చెప్తాడు. అలాగే పదవుల విషయంలో కూడా ఇతర కాన్స్టిట్యున్సీలతో పోతే చాలా బలంగా పదవులు కూడా పోరాడేది వేస్తున్నాం. పదవులు వేస్తాం, మంచి మంచి పదవులు వేస్తున్నాం. అవకాశం ఉన్న మట్టుకు లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎంతైనా నొక్కుతున్నారు. అంటే గోదావరి జిల్లాలకు వచ్చేటప్పుడు జనసేన పార్టీ బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది సార్. అది పర్సంటేజ్ వైపు వచ్చేటప్పటికి 15%, 20% అంటే నొక్కు పెడుతున్నాం మనం. ఆ స్థాయిలో మనకి జన సైనికులు పార్టీ చేసిన కృషి తగ్గ స్థాయిలో అక్కడ పదవులు రావట్లే. అది కొద్ది లోటు అయితే ఉంది. ఇంచుమించు తెలుగుదేశంతో సరి సమానంగా 50-50, 60-40 ప్రతి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉంటుంది. ఆ స్థాయిలో పర్సంటేజ్ లో పదవులు రావట్లే, న్యాయం జరగట్లా. ఆ స్థాయిలో అయితే న్యాయం జరగట్లా. వాస్తవానికి అసంతృప్తి ఉంది. అది కానీ ఏంటంటే పార్టీ పై స్థాయిలో అదే నిర్ణయం తీసుకున్నారు, మేమేం చేయలేము అంటున్నారు. అంటే ఇప్పుడు కొత్తపేటలో అన్నదమ్ముల మధ్య మొన్నటి వరకు పోటీతత్వం కనిపించేది. ఇప్పుడు అధికారంలో భాగం అయిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన చీర్ల జగ్గిరెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? అంటే ఇప్పుడు మీ ఇద్దరే ఆ కాన్స్టిట్యున్సీని చూసుకుంటారు, ఆయన ఏమన్నా మళ్ళీ కొంచెం అవకాశం ఇచ్చే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయంటారు అసలు? వాస్తవం చెప్పాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ అన్నదమ్ములు అనేది పక్కన పెట్టేయండి. అన్నదమ్ములు అనేది నేను యాక్సెప్ట్ చేయను. నాకు ఎందుకంటే పార్టీలు మెయిన్. ఆయన ఒక బ్యాండెట్లో ఆయన ఒక పార్టీ కింద ఉన్నాడు, నా జనసేన పార్టీ కింద. మా పార్టీ అధ్యక్షుల నిర్ణయాలు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి వెళ్ళాలి. 24లో కూడా మీరు అన్నట్టు కొద్ది బాధ అనిపించినా, మా క్యాడర్ కొద్ది ఇబ్బంది అయినా
మేము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కట్టుబడి కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం క్యాండిడేట్ని దక్కించుకున్నాం. అవును సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వేరే చెప్తే మరి లాస్ట్ టైం 2019లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున నాకు మ్యాండేట్ తెస్తే మా సోదరుడి మీద నేను పోటీ చేశాను. అవును సార్. ఆయన కూడా మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు నువ్వు 24లో కూటమి మనంతా కలిసి వెళ్తాం అన్నారు, ఆయన నిర్ణయానికి కట్టుబడి వెళ్తున్నాం. రేపు ఏది చెప్పినా ఆయన నిర్ణయానికి కట్టుబడి తప్ప లోకల్ గా అనేది మీ నిర్ణయాలు తీసుకోలేదు. పోటీతత్వం మీ ఇద్దరి మధ్య ఉంటుందా? వైఎస్ఆర్సీపీని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారా రేపు వస్తే గనక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు? ఇప్పుడు ఏమన్నా ఆ పార్టీకి ప్రతిపక్ష పాత్ర కూడా మీరే పోషిస్తున్నారా అని అనేది? ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కట్టుబడి మనం ఒక మిత్రపక్షంగా మిత్రధర్మం పాటించి కొద్ది తగ్గి వెళ్తున్నాం. మాకు కొద్ది ఇబ్బందులు ఉన్నా కూడా స్థానికంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు కట్టుబడి చాలా వరకు తగ్గెళ్తున్నాం వాస్తవం చెప్పాలంటే. మరి ఆయన కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా జగ్గిరెడ్డి గారికి కూడా, ఎక్కడ మీరంటే ఈ పని లేదు ఆ పని చేయట్లేదు ఇదని కానీ అది కానీ ఏమి ఇచ్చినట్టు కూడా కనిపించట్లేదు. ఆయన వాస్తవం చెప్పాలంటే కొత్తపేట నియోజకవర్గంలో అటు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్న నాళ్ళు అసలు వైసీపీ అనేది కథం అంతే, తగ్గుదా తప్ప పెరగదు. వాస్తవం చెప్పాలంటే కొత్తపేట నియోజకవర్గంలో కనపడదు. ఇంకా అది ఇంకొక మీరు నెక్స్ట్ టైం ఇంకా మీరు యాక్టివ్ అయ్యారంటే ఇంకంతేనంటే అసలు ఇంకా పార్టీకి అవకాశాలు లేవు. రెండూ కలిసి ఉన్న నాళ్ళ పార్టీకి అవకాశాలు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 సంవత్సరాలు అంటున్నారు. 15 సంవత్సరాలు కలిసి వెళ్తే ఇంకా వైసీపీ పార్టీ 15 సంవత్సరాలు కనపడదు కొత్తపేట నియోజకవర్గంలో. కొత్తపేట నియోజకవర్గం పూర్తిగా చెప్పగలను నేను. అంటే మిగిలిన కూడా స్టేట్ లో కంపల్సరీ కలిసి ఉన్న నాళ్ళు ఇబ్బంది ఉండదు నాకు తెలిసి. కొత్తపేట అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఎందుకంటే రాష్ట్ర చరిత్ర కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే రాని మెజార్టీ 57 మెజార్టీ తెచ్చాం మొన్న మా 24లో. మీరే చూడొచ్చు. ఇంచుమించి అతనికి పడ్డ ఓట్లు 4-5 వేల తేడాలో ఇంచుమించి మెజార్టీ తెచ్చుకున్నాం. అంత బాగుంటది. ఎంత కలిసి ఉన్న నాళ్ళు ఇబ్బంది ఉండదు. ఓకే, అంటే ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కొంచెం మీకు టైం ఇస్తే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన శాఖకు సంబంధించినవి ఏమన్నా ఇవి చేపిస్తే బాగుంటుందని ఏమన్నా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా సార్? ఉంది, యాక్చువల్గా కొన్ని ఉన్నాయి సార్. మాకు మేజర్ కూడా ఉన్నాయి. అంటే ఇరిగేషన్ సంబంధించి మేజర్ ఆయన ఒకవేళ డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఈక్వల్ టు సీఎం ఆయన లొల్లలాకులో మేజర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మాకు. అలాగే డివిజన్ వచ్చింది, ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్ని కట్టవలసినవి చాలా ఉన్నాయి నిజంగా. డిఎస్పీ ఆఫీస్ కానీ ఇవన్నీ రెంటెడ్ దాంట్లో ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ చాలా కట్టవలసి ఉంటాయి. రోడ్స్ డ్రైన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, మేజర్ ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అవకాశం వేస్తే మాకు డెవలప్మెంట్ సైడ్ డ్రైన్స్ ఒకటి, ఈ మధ్యన రోడ్స్ అయితే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు కవర్ చేసేసారు. ఇంకొన్ని డ్రైన్స్ ఇవన్నీ రావాల్సి ఉన్నాయి. అదే విధంగా మెయిన్ బిల్డింగ్స్ ఉంది, R&B ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ వస్తే కొన్ని డెవలప్మెంట్స్ లొల్లాకులు ఒకటి ఉంది. ఇంచుమించు 3 లక్షల ఎకరాల కోనసీమ మీద ఆ లొల్లాకుల మీద ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించి కూడా గ్రాంట్ వస్తే అది లొల్లాకులు కూడా ఇంచుమించు 150 years దాటి ఉందన్నారు. 100 years దాటి అది కూడా కట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. లొల్లాకులు అంటే చాలా ఫేమస్ సార్. అంటే కోనసీమ మొత్తం ఇరిగేషన్ అంతా దాని మీద ఆధారపడి ఉంది. అటువంటి కొన్ని ఉన్నాయి ప్రాజెక్ట్స్ సార్ చేయవలసి. ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారు సార్ కళ్యాణ్ గారికి ఇట్లా ఇవి ఉన్నాయి చేస్తే బాగుంటుందని? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి మొన్న వరకు కొన్ని రోడ్స్ వరకు అడిగితే కొద్ది నేను లిస్ట్ పంపడం, అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ నుంచి అడిగితే ప్రసాద్ సార్ అడిగితే నేను పంపించడం అది జరిగింది. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి రోడ్ నీట్ ఉందంటే అది కూడా 6 కోట్లు ఈ మధ్యకాలంలో వారైతే శాంక్షన్ చేశారు. అట్లా కొన్ని అవుతున్నాయి సార్. అంటే మాకు కూడా లిస్ట్ వెళ్ళింది, నాదే 18 దాకా ఏదో పంపాం. కొన్ని రోడ్స్ అవి ఉన్నాయంటే ఎమ్మెల్యే గారు నేను డిస్కస్ చేసుకుని పంపినవి ఉన్నాయి. అంటే చాలా సంవత్సరాలు ఇప్పుడు చాలా ఏరియాస్ లో కూడా కొన్ని దశాబ్దాల నుంచి చేయనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అలాంటివి ఏమన్నా చేపించారా సార్? ఈ 10 ఏళ్లలో 2-3 దశాబ్దాల్లో చేయలేదు పవన్ కళ్యాణ్ గారి హయాంలో, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఇంకా లేవు సార్. అంతవరకు రాలేదు. అంటే అంత బాగానే ఉంది సార్. ఓకే, అంటే ఈసారి ఏంటి సార్ మరి నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఇస్తారనుకుంటున్నారా? రేపు 2025కి వచ్చేటప్పటికి 19లో ఇచ్చారు, 24లో కూటమి తరపున పోటీ చేయమన్నారు. మళ్ళీ 29 వచ్చేటప్పటికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన నిర్ణయాన్ని కట్టుబడి వెళ్తాం. ఆశించడం తప్పు కాదు, అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. కూటమి తరపున ఒకవేళ అవకాశం జనసేనకి ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి అంటే తప్పకుండా పోటీ చేస్తున్నా.
ఆయన ఆదేశాలు కట్టుబడి వెళ్తాను. ఆ స్థాయిలో జనసేన పార్టీని కూడా ఇంకా అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో డెఫినెట్ గా మీది టాప్ లో ఉంటది. అసలు మీరు వదులుకోవాల్సిన సీట్ కూడా కాదు కొత్తపేట. అదే స్థాయిలో ఇంకా మించి రేపు 2029 రెడీ చేసి పెడతారా? 100% పికప్ అవుతుంది, కానీ ఇక్కడ తగ్గట్లేదు సార్. ఇక్కడ పార్టీని అయితే పూర్తి స్థాయిలో కోనసీమలో బలమైన నియోజకవర్గాలు అంటే యాక్చువల్ గా పట్టుకొమ్మ గోదావరి జిల్లాలో, అందులో కోనసీమ ఇంకా బలమైంది, అందులో బలమైంది కొత్తపేట అని 100% స్టిల్ ఈ రోజు కూడా నా జనసేన పార్టీ బలమని నేను చెప్పగలను. ఈ రోజు శాతస్థాయిలో వాళ్ళు నేను చెప్పడం కాదు, టెక్నికల్ సర్వే చేసినా సరే జనసేన పార్టీ బలంగా ఉందని వస్తుంది. ఆ గౌరవం ఆ గుర్తింపు పార్టీకి అయితే పెరిగింది. ఈ మధ్య కాలంలో అధికారం వచ్చిన తర్వాత కూడా మేము సేవా దృక్పథంతో ఎవరు వచ్చినా స్పందించి న్యాయం చేస్తున్నాం, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం, జన సైనికులకు న్యాయం చేస్తున్నాం. పార్టీ అయితే పెరుగుతుంది తప్ప తగ్గట్లా, ఇంకా చాలా బలపడుతుంది. ఇంకా తర్వాత సీట్ అంటారా, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మా చేతుల్లో ఉండదు. మేము ఆశించిన వరకు ఓకే, అది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి, మేము ఓ హెడ్ అని ముందుకు చెప్తే కూటమి తరపున వీళ్ళందరూ నిర్ణయం తీసుకుని తప్పకుండా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. చాలా ఇంకా లేదు ప్రయాణం చేయండి అన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేద్దామని ఉంది మరి స్ఫూర్తిగా. రైట్ సార్. సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా చాలా అగ్రెసివ్ గా, అంటే అధికారంలో లేనప్పుడు కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, వచ్చిన తర్వాత కూడా మాఫియాలతో పెట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒక పక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ జిల్లాలకు సంబంధించినటువంటి, ఇప్పుడు పెద్దిరెడ్డితో పెట్టుకుంటున్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా, అదొక ఇంటర్నేషనల్ మాఫియా. ఏంటి సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి ముందు నిలబడగలుగుతారని చాలా మంది అనుకుంటున్నారు. ఎలా ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారు అనే నాయకుడు దమ్మున్న నాయకుడు సార్. 2019లో ఓడిపోతేనే ఈయన ఎక్కడ నిలబడతాడు అన్నారు. ఒంటరి పోరాటం చేసాడు, నిలబడ్డాడు. ఆయనకు కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ కాదు, అనగతొక్కేపులతో ఎగిసిగిసి పడే మనస్తత్వం అయింది. చేత మాఫియాలతో వెళ్ళలా, అక్కడ రాష్ట్ర పరిపాలనలో భాగంగా ఎక్కడ అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు జరగకుండా ఆయన ఒక పోరాటం, అధికారంలో ఉండి పోరాటం చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆయన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప అటు కాకినాడ రైస్ మాఫియా అవ్వచ్చు, దాన్ని అనగదొక్కాలి రైస్ మాఫియా అనే ఒక ఆలోచనతో ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఏదో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో దాంట్లో ఉందన్నారు, ఆయన అక్కడ అయిపోయింది, ఆయన క్లోజ్ అయిపోయింది అక్కడ. ఈ రోజు ఆయన నొక్కుబడిపోయాడు. ఈ రోజు ఆయన గురించి మాటే లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే ఎర్రచందనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత మేము అధికారంలో ఉన్నాం, ప్రభుత్వ పరిపాలనలో భాగంగానే ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం రాజీ పడే మనస్తత్వం అయితే కాదు ఆయన. చేత ఎర్రచందనం మీద కూడా ఆయన ఒక పోరాటం చేసాడు, ఆయన కంట్రోల్ చేస్తున్నాడు, వార్నింగ్ ఇచ్చాడు మాఫియాకి. అలాగే భూ ఆక్రమణ, భూ కబ్జా చేశారు పెద్దారెడ్డి గారు, ఇప్పటి వరకు ఆయనతో ఎవరు ఫేస్ చేయలేదు ఏదో అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరో బెదిరించే స్థాయిలో నాయకుడు అయితే కాదు, దమ్మున్న నాయకుడు. ఆయన ఎప్పుడో చెప్పాడు, నేను అన్నిటికీ తెగించి వచ్చాను, దేనికైనా సిద్ధంగా ఉంటాను అని చెప్పి తెగించి వచ్చిన నాయకుడు. దేనికి కాంప్రమైజ్ అవ్వడు. ఆయన మనసులో ఏదనుకున్నాడో, ఏది న్యాయం అనుకున్నాడో అదే చేసుకుంటూ వెళ్తాడు సార్. ఆయనకి వార్నింగ్లు ఇచ్చి లేకపోతే బెదిరించే నాయకుడు నాకు తెలుసుండగా ఎవరో లేరనే చెప్తాను నేను. ఓకే ఓకే. అంటే డెఫినెట్గా ఆయన గురించి మనం అంటే ఎలక్షన్స్ ముందు చూసాం, ఆ తర్వాత ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆయన ఏం పోరాడేది లేకపోతే కొట్లాడేది ఆయన ఆస్తుల కోసం, ఇంకొకరి ఆస్తుల కోసమో, లేదా దోచుకోవాలన్న ఆలోచన కోసం కాదు. కాబట్టి చూడాలి సార్, ఇంకా ఆయన ఇలాంటివి ఎంత ఫేస్ చేస్తారో, ఎలాంటివి చూపిస్తారో చూడాలి. లేకపోతే మీరు కూడా అలాంటి పరిస్థితులే క్రియేట్ చేసి అక్కడ ఉండే గతంలో ఇప్పుడు అవన్నీ పోయినాయి అంటారు సార్. వైసీపీ నుంచి కావచ్చు, మిగతా అన్ని ఏరియాస్ నుంచి కూడా మీరు ఇంకా స్ట్రాంగ్గా నిలబడగలుగుతారా? లేదు, పార్టీ రోజు రోజుకి జనసేన పార్టీ అయితే అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం బాగా పెరుగుతుంది అన్ని వర్గాల్లో. అదేవిధంగా స్థానికంగా కూడా మేము ప్రభుత్వంలో భాగంగా మా వంతు మేము చాలా అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి మా వంతు సేవ చేస్తున్నాం. జనసేన పార్టీ మీద నమ్మకం కలిగింది. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ చాలా బలంగా తయారవుతుంది, ఇంకా తయారవుతుంది. అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ స్థాయిలో మేము ఏదైతే ఆశించి పార్టీతో ప్రయాణం చేస్తున్నామో
ముఖ్యమంత్రి స్థాయిలో చూడాలని కూడా మా కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం అయితే మాకు ఉంది సార్. అప్పటి వరకు మీరు అంటే 15 సంవత్సరాలు అంటున్నారు, అప్పటి వరకు వెయిట్ చేసే అవకాశం ఉందా? రాజకీయాలు అనేది చెప్పలేం సార్, ఎలా ఉంటుంది అనేది ఏది ఎలా వెళ్తుందని చెప్పలేం. వాస్తవం చెప్పాలంటే మేము జనరల్గా 10 ఏళ్ళ మట్టి నుంచి పార్టీలో ప్రయాణం చేస్తున్నాం. 40 ఏళ్ళుగా రాజకీయంలో కొంత కుటుంబంలో ఉన్నాం. నేను అక్కడితోటే ఉన్నాను, సేవతోటే ఉండిపోయాను. కానీ సడన్గా 4 నెలల ముందు వచ్చి రాజకీయంగా ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో అనేవాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయంలో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆ మార్పు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తాం అనే ఆలోచనతో నమ్మకంతో ఉన్నాం, జరిగి తీరుతుందండి. రైట్ సార్. ఏదేమైనా సరే ఆయనే ఒక స్థాయిలో ఉండాలని కోరుకుందాం. మీరు కూడా రేపు ఆయనతో పాటు అసెంబ్లీలో చూడాలని మా ఆశ కూడా, మీ నియోజకవర్గ ప్రజల ఆశ కూడా. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో మాకు బాగా తెలుసు. మీరు మీ నియోజకవర్గంలో జనసేన పార్టీని ఏ రేంజ్లో అసలు ఎన్ని పోరాటాలు చేశారో, ఎన్ని ఇష్యూస్ మీద మీరు పోరాడారో మేము చూసాం. సో అలాంటిది మీరు అసెంబ్లీలోకి వస్తే చాలా చాలా బాగుంటుంది సార్. డెఫినెట్గా నెక్స్ట్కి మీకు రావాలని కోరుకుంటున్నాం. మీరు అసెంబ్లీలో మీ గళం వినిపిస్తే మీరు మంచి పొజిషన్లో మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు చూడాలనుకుంటున్నారో అలా మిమ్మల్ని కూడా చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.